ఊరికే ప్రేమలు పెంచుకోవద్దమ్మా అంటే మా అమ్మ వినిందా? వెళ్ళలేదు. ఇప్పుడు ఈవిడ గారి ప్రేమ వ్యవహారం తెలిసి బాధపడుతూ వెళ్ళింది. ఏవమ్మా అనుపమా, చూసావుగా నీ మానస పుత్రిక నిర్వాకం. చేసిందంతా చేసి ఎలా నాటకవాడిందో. కళ్యాణ్ అల్లరి చేసిందంటే నమ్ముతాను, అల్లరి పాలయ్యే పనులు చేస్తుందంటే నమ్మను. అంటే నీ బంగారం మంచిది, మా బంగారం మంచిది కాదు అంటావు, అంతేనమ్మా? ఆ మాట నేననలేదు పల్లవి. ఇంకేమంటావమ్మా? సిద్ధప్ప వంటి శిష్యుడు లేడు, బ్రహ్మంగారి వంటి గురువు లేడు, వేమన వంటి యోగి లేడు, నా మానస పుత్రికంతా మంచిది లేదు అంటావు, అంతేనమ్మా? అయినా నా పెళ్ళైనప్పటి నుంచి నా తమ్ముడు ఇంట్లోనే ఉంటున్నాడు కదా. ఏ రోజైనా ఒక్క చిన్న తప్పైనా చేశాడా? లేదు కదా. అమ్మా, కళ్యాణ్ నీ మాటలు నా మాటలు వదిలే. అసలు ఇప్పటి వరకు ఏం జరగలేదే అనుకో. నిన్నటి వరకు నా మీద నీకు నమ్మకం లేదా? అసలు నేను అబద్ధాలు చెప్తానా చెప్పు? నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను అనట్లేదు సిద్ధు. కళ్యాణ్ మీద నమ్మకం ఉంది అని చెప్తున్నాను. భలే చెప్పావనుపమా. ఒకే నాలుకతో ఒకేసారి రెండు మాటలు మాట్లాడడం నీ ఒక్కదానికే సాధ్యం. అమ్మా, నీకు దండం, నీ కూతురుకో దండం. దయచేసి నా తమ్ముడిని వదిలేయండి. రే తమ్ముడు, ఇంకొకసారి కళ్యాణితో నేను చూశానంటే నా శవాన్ని కళ్ళ చూస్తావు చెప్తున్నా. అయినా నీకిది తప్ప ఎవరు దొరకలేదా? పద లోపలికి. అక్క, ఒకసారి నేను చెప్పేది వినక్క. ఇంకా నువ్వెన్ని చెప్పినా నేను వినను. పద అక్క, ఒకసారి నేను చెప్పేది విను. అమ్మా, బాధపడకమ్మా. నిజమేంటో నిదానంగా తెలుస్తుంది. కళ్యాణి నేను ప్రేమించుకుంటున్నాం. కళ్యాణి ప్లీజ్, కోపం ఉంటే తిట్టు కొట్టు, కానీ మనం ప్రేమించుకోలేదు అని మాత్రం అబద్ధం చెప్పకు. సిద్ధు ఎద్దులా ఉన్నాడు. అబద్ధాలాడడానికి వాడికి నోరెలా వచ్చింది? ప్రేమిస్తున్నానని వాడు చెప్పేసుకుంటే నిజమని వీళ్ళైనా ఎలా నమ్ముతారు? వాడిచ్చిన కలరింగ్ అలా ఉందిలే. నాటకాల రాయిల్లా ఉన్నాడు వాడు. వాడి వేషాన్ని బయట పెట్టకపోతే నా పేరు కళ్యాణియే కాదు, కానీ ఆ రాస్కెల్ వల్ల నా పరువు పోయినట్టయింది. కళ్యాణి, భోంచేయకుండా రూమ్ లో ఉండిపోయావెందుకు? షాక్ లో నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. అయినా నాకిప్పుడేమీ తినబుద్ధి కావడం లేదు. నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచనలు చేస్తున్నట్టున్నా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నిన్ను నీ మాటల్ని నమ్ముతాను కళ్యాణి. ఈ మాటన్నందుకు థ్యాంక్స్. కానీ సిద్ధు ఆ మాట ఎందుకన్నాడో అర్థం కావట్లేదు. నన్ను ఇరికించేశాడు. అన్నాడు, అందరూ విన్నారు. అబద్ధమైనా సరే అది నిజమని నమ్మారు. నువ్వు అరిచి గోల పెడితే ఇంకో గొడవ అవుతుంది కళ్యాణి. లేదు లేదు, నేనేం గొడవ పెట్టాలని అనుకోవట్లేదు. ఇంతకు ముందులా ఉండి ఉంటే సిద్ధు కాలర్ పట్టుకొని అక్కడే దుమ్ము దులిపేదాన్ని. ఇందాకే చెప్పాను, ఎక్కువగా ఆలోచించుకని. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడానికి ఎక్కువ రోజులు పట్టదు. నువ్వు తిను.
నువ్వు నన్ను నమ్ముతున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే నాకొచ్చిన కోపానికి సిద్ధుని మర్డర్ చేసేదాన్నేమో. నా తమ్ముడు పెద్ద డైరెక్టర్ అవుతాడు, స్టార్ హీరోయిన్స్ అందరూ వాడి వెనక పడతారు. అప్పుడు వాళ్లలో నాకు నచ్చిన ఒక హీరోయిన్ తో వీడి పెళ్లి చేయాలి. నా ఫేవరెట్ హీరో నాగార్జున గారిని చూడొచ్చు అనుకుని రోజు కలలు కంటూ ఉన్నాను. ఈ రోజుతో అవన్నీ కలలుగానే మిగిలిపోతాయని అర్థమైంది. ఏంటి పల్లవి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నేనింకా పాట పెట్టుకుని వింటున్నావేమో అనుకున్నాను. ఏం పాట వదినా? ఒక్క నిమిషం. నా మేకప్ పోతుందని బయటికి ఏడవడం లేదు, కానీ లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను వదినా. నువ్వు మళ్ళీ కన్నీళ్లు తెప్పించుకో. అయినా ఆ కళ్యాణి జాతకానికి ఏ తలకమాసినోడో మొగుడుగా వస్తాడనుకుంటే ఆ తలకమాసినవాడు నీ తమ్ముడే అయ్యాడేంటి పల్లవి? నీ తమ్ముడికి అది తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది వదినా. ఆ వచ్చిన సంబంధాన్ని నువ్వు చెడగొట్టకుండా ఉండుంటే ఈ రోజు ఆ శని నా తమ్ముడిని తగులుకునేది కాదు. బాగుందమ్మా చోద్యం. పౌర్ణమి నాడు కొంగు పట్టుకుని పిలిస్తే రానిది అమావాస్య నాడు కన్ను గీటితే వస్తుందా అని సామెత చెప్పినట్టుంది. నా వల్ల కళ్యాణి సంబంధం చెడిపోయింది, కానీ నీ తమ్ముణ్ణి నాయనా కళ్యాణిని ప్రేమించు అని నేనేదో చెప్పినట్టుంటున్నావు. నీ తమ్ముడేగా అందరి ముందు కళ్యాణిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అందరూ కళ్ళు మూసుకునేలా కౌగిలించుకున్నాడు. చూసినవన్నీ నిజాలైపోతాయా ఏంటొదినా? అంటే ఏమంటావు? నాకెందుకో డౌట్ గా ఉందొదినా. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంటే నేను నమ్మను. నీకెందుకలా అనిపిస్తోంది? కళ్యాణి నేను ప్రేమించడం లేదని చెప్పింది కదా. నువ్వు దాని మాటలు నమ్ముతున్నావా? సరే, నిజంగా ప్రేమించకపోతే నీ తమ్ముడు కౌగిలించుకున్నప్పుడు అలాగే ఎందుకుండిపోతుంది? ఇష్టం లేకపోతే అరిచి గోల చేయాలి కదా. అంతేనంటావా వదినా? కాకపోతే ఏంటి పల్లవి, అందరి ముందు అడ్డంగా దొరికిపోయాక తప్పు చేసిందని మనం ఎక్కడ చెంపలు వాయిస్తామో అని అలా మాట మార్చుంటుంది. ఏమో వదినా, నువ్వు చెప్పే మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. కానీ కానీ ఇన్ని రోజుల నుండి కళ్యాణిని చూస్తూ ఉన్నాను కదా. కళ్యాణి అబద్ధం చెప్తుందంటే నమ్మలేకపోతున్నాను వదినా. అంటే నీ తమ్ముడు అబద్ధం చెప్తున్నాడంటావా? అదే అర్థం కావట్లేదు వదినా. నువ్వు నిజంగా వాడి సొంతక్కవేనా? నీమే తొట్టు నిజంగా సొంతక్కను వదినా. మరి సొంత తమ్ముణ్ణి నమ్మడం లేదు, నువ్వే వక్కవి. అయినా కళ్యాణి నువ్వనుకునేంత అమాయకురాలేం కాదు పల్లవి. అది కూడా దాని తల్లిలాగే. ఎక్కడికి పోతాయి బుద్ధులు? తల్లికి పెళ్ళైనవాడు కావాల్సొచ్చాడు, దీనికి 18 ఏళ్లు నిండకుండానే ప్రియుడు కావాల్సొచ్చాడు. ఏంటో అసలే నేను పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్ని. నువ్వింకా నన్ను కన్ఫ్యూజ్ చేయకొద్దునా. మొత్తానికి నువ్వు చెప్పొచ్చేదేంటి? కర్మ. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగిందంట వెనకటికి నీలాంటిది. నీ తమ్ముడు కళ్యాణి ప్రేమలో పీకల్లోతు కూరుకుపోయి ఉన్నాడు. పైకి మాత్రం కళ్యాణి నటిస్తుంది. కళ్యాణి నీకు కాబోయే మరదలు. ఫిక్స్ అయిపో.
మాత్ర వేసుకోండి. నువ్వు మాత్రలు వేసుకున్నావా శివ? వేసుకున్నానండి. కళ్యాణి సిద్ధు గురించి ఏమన్నా ఆలోచించావా? ఆలోచించిన ఈ కాలం పిల్లల్ని అర్థం చేసుకోవడం కష్టమేమో అనిపిస్తుంది. ఓ పక్క కళ్యాణి అంటే ఇష్టమని సిద్ధార్థ చెప్తున్నాడు, ఓ పక్క తనకిష్టం లేదని కళ్యాణి అంటుంది. ఆడపిల్ల నోరు తెరిచి ఎలా చూపుతుంది శివ? బహుశా నువ్వేమన్నా అంటావేమోనని భయపడుతుందేమో. ఇద్దరూ ప్రేమించుకోకపోతే సిద్ధు అంత నర్మగర్భంగా ఎలా చూతాడు చెప్పు? నిజమే కావచ్చండి, కానీ వాడి మాటల్లో ఎంత నిజం ఉందో మనకు మాత్రం పూర్తిగా తెలియదు కదండి. కానీ కళ్ళ ముందు జరిగేవి చూస్తుంటే నిజమేననిపిస్తుంది శివ. ఆడపిల్ల జీవితం కదండి, మనం తొందరపడకపోవడమే మంచిదనిపిస్తుంది. అంటే పెళ్ళి ఇప్పుడే వద్దంటావా? పెళ్లి చెయ్యాలి, కానీ మంచివాడినిచ్చి చెయ్యాలి. కళ్యాణి మనసుకు నచ్చిన వాడితో చెయ్యాలి. సిద్ధుని మనం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం కదా, మంచివాడు కాదంటావా? ఇంతకంటే మంచి సంబంధం వస్తుందంటావా? ఏ నిర్ణయం తీసుకోబోతున్నావో చెప్పు శివా. ఆలస్యం అయిపోయింది, పడుకోండి, ఆలోచిద్దాం. శామ్, నువ్వేం టెన్షన్ పడకు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరిపించాలంటారు. నేను ఒక్క అబద్ధం చెప్పి కళ్యాణిని పెళ్లి వైపు తీసుకెళ్తాను. ఈలోపు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా మనం ఎస్కేప్ అయిపోతాం. అనుపమమ్మ తప్ప అందరూ నేను కళ్యాణి లవర్స్ అని అనుకుంటున్నారు. ఆవిడకి కళ్యాణి మీద ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టేస్తే ఈ ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఎస్, టైం 10 అయింది. మిడ్నైట్ 2 o'clock or 3 o'clock టైంలో అయితే అందరూ నిద్రలో ఉంటారు. నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి అదే రైట్ టైం. ఎస్,
మిస్ కళ్యాణి, అనుపమమ్మ దగ్గర పడుకున్న నిన్ను నా రూమ్కి తీసుకొచ్చింది కూడా ప్లాన్లో భాగమే. అప్పుడే లేచిందా? రోజు 8 అయితే గానీ లేవదు. రూమ్లో లేదే. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది? కళ్యాణి, కళ్యాణి, ఏ సిద్ధు, సిద్ధు! ఏంటమ్మా ఇంత ఎర్లీగా లేపుతున్నావు? మీరు లేవకపోతే మిమ్మల్ని చంపేస్తారు. లే! ఏమైందమ్మా? ఎంతకన్నా ఏం కావాలి? ఏ కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి లే! కళ్యాణి, 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 కళ్యాణి నిన్నే. తనకు అర్ధరాత్రి మెలకు వచ్చి అరవకూడదని మత్తులో పడుకోబెట్టేశానమ్మా. నువ్వు కూడా ఇందాకే లేచుంటావు. కళ్యాణి, కళ్యాణి లే! నిన్నే లే! లేవట్లేదేంటి సిద్ధు? గాఢ నిద్రలో ఉన్నట్టుందమ్మా. బుద్ధుందా అసలు? మీరిద్దరూ ఒకే గదిలో ఎలా ఉంటారు? అమ్మా, అపార్థం చేసుకోవద్దమ్మా. కళ్యాణికి నిద్ర రావట్లేదని నా గదిలోకి వచ్చి కబుర్లు చెప్పమంది. ఇద్దరం కలిసి రాత్రంతా కబుర్లు చెప్పుకుని ఇంతకు ముందే పడుకున్నాం. అయ్యో, ఎవరైనా వస్తే ఇంకేమైనా ఉందా? కళ్యాణి, కళ్యాణి, ఏ కళ్యాణి! కళ్యాణి లే! కళ్యాణి, కళ్యాణి!